గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణం రోజు చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం బాలయోచారణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 110 సర్గలు పూర్తి చేసి 111వ సర్గలో ఉన్నాం. ఇంతేనా? 110లోనే ఉన్నాం. 110లోనే ఉన్నాం. వాళ్ళు ఎంత తేదీ 110 అయిపోయింది. 111 మొదలు పెడుతున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చివరి సర్గలోకి వచ్చాం మనం రామాయణంలో, ఈ ఉత్తరాఖండ్లో. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి ఏతావదేతదాఖ్యానాం సోత్తరం బ్రహ్మ పూజితం రామాయణమిత్యుఖ్యాతం ముఖ్యం వాల్మీకినా కృతం. రాముడు తన రూపాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే రామాయణం అయిపోయింది. ఇంకేం మిగులుతుంది? ఈ రామాయణం అంతా మనం చదివినందుకు ఫలశ్రుతి అదే జరుగుతుంది. ఈ ఆఖ్యానం సాక్షాత్తు బ్రహ్మదేవుడి చేత పూజింపబడింది. రామాయణం అనే పేరుతో ప్రసిద్ధి పోయింది. వాల్మీకి మహర్షి దీన్ని రచించాడు. తతః ప్రతిష్ఠితో విష్ణు స్వర్గలోకే యథాపురా ఏన వ్యాప్తమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం. చరాచరాత్మకములైన ముల్లోకాలను వ్యాపించి ఉన్న మహావిష్ణువు ఆ తర్వాత స్వర్గంలో సంప్రతిష్ఠుడయ్యాడు. స్వర్గలోకే యథాపురా అంటే వైకుంఠం కూడా స్వర్గంలో భాగమే అన్నమాట. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ నిత్యం శృణ్వంతి సంహృష్టా కావ్యం రామాయణం దివి. ఇది ఈ రామాయణం అనేది మహావిష్ణువు యొక్క చరిత్ర అవటం వల్ల ఎవరెవరు చదువుతారు? ఇది స్వర్గలోకంలో ఉన్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు నిత్యం కూడా విన్నారా? నిత్యము కూడా వాటితో అయిపోయింది కదా రామాయణం అని ఊరుకుంటే కాదు, మళ్ళీ మొదలుపెట్టి చదవాలి. 108 సార్లు 111 సార్లు చదివినా కూడా మళ్ళీ ఇంకొక 50 సార్లు చదువుతామనిపించేది రామాయణం. అసలు చదవాలనే చెప్తుంది ఇక్కడ కదా. నిత్యము వింటూ ఉంటారు ఈ రామాయణాన్ని. ఎవరు? సాక్షాత్తు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు కూడా. ఇదమాఖ్యానం ఆయుష్యం సౌభాగ్యం పాపనాశనం రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయాద్భుత. ఈ రామాయణాఖ్యానం ఆయుష్ని వృద్ధి పొందిస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది, పాపాలని తొలగిస్తుంది. ఇది వేదంతో సమానము. అంచేత పండితుడైన వాడు శ్రాద్ధ సమయంలో దీన్ని వినిపించాలి. కృష్ణార్పణమస్తు. రేపు మనం 5వ శ్లోకంలో కొనసాగుతాం.